మీరు రిక్వెస్ట్ మీరు అడగండి అధ్యక్ష, ఒక్కరికన్నా ఒక కోటి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏకి నేతృత్వం వహిస్తున్న అగ్రనేత దేవాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన హిడ్మా మరణం తర్వాత పీఎల్జీఏ బాధ్యతలను భుజానికెత్తుకున్న దేవా పట్టుబడటం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. దేవాతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా దండకారణ్యంలో తిరుగులేని శక్తిగా ఉన్న మావోయిస్టు సైన్యం ఈ కీలక అరెస్టుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని చర్చ జరుగుతోంది. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించనుంది. మావోయిస్టు చరిత్రను గమనిస్తే దేవా, హిడ్మా ఇద్దరూ ఛత్తీస్గఢ్లోని పూవర్తి గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ ఒకేసారి పార్టీలోకి వెళ్లి మిలిటరీ ఆపరేషన్లలో కీలక శిక్షణ పొందారు. 1999లో పీపుల్స్ వార్ గ్రూప్ పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పీజీఏని ఏర్పాటు చేయగా 2004లో సిపిఐ మావోయిస్టుగా ఆవిర్భవించిన తర్వాత అది పీఎల్జీఏగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు 12,000 మంది పటిష్టమైన సైన్యంతో ప్రభుత్వాలను గడగడలాడించిన ఈ విభాగం ఇప్పుడు నాయకత్వ లోపంతో కనుమరుగయ్యే దశకు చేరుకుంది. దేవా అరెస్టుతో మావోయిస్టుల మిలిటరీ వ్యూహాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏకి నేతృత్వం వహిస్తున్న అగ్రనేత దేవాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన హిడ్మా మరణం తర్వాత పీఎల్జీఏ బాధ్యతలను భుజానికెత్తుకున్న దేవా పట్టుబడటం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. దేవాతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా దండకారణ్యంలో తిరుగులేని శక్తిగా ఉన్న మావోయిస్టు సైన్యం ఈ కీలక అరెస్టుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందనే చర్చ జరుగుతోంది. ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించనుంది.